ప్రేమలో తాగిన రహస్యం ఎపిసోడ్ 29. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. వరుణ్ ప్రియని ముద్దు పెట్టుకుంటుంటే నక్షత్ర ఏడుస్తూ అలాగే లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని వెంటనే కింద కూర్చుని పోతుంది. తన మోకాలపై తన తలని పెట్టుకుని గట్టిగా ఏడుస్తుంది నక్షత్ర. వరుణ్ ప్రియాతో క్లోజ్గా ఉండటం నక్షత్రకి ఏమీ అర్థం కావడం లేదు. నిన్న మార్నింగ్ జరిగింది నక్షత్రకి గుర్తుకొస్తుంది. ముందు రోజు తెల్లవారుతుండగా నక్షత్ర మొబైల్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది. వరుణ్ నుండి ఒక్క ఫోన్ కూడా లేకపోవడంతో నక్షత్ర అప్పటికే చాలా బాధలో ఉంటుంది. తన దగ్గర అక్షయ్ నెంబర్ లేదు. ప్రియని అడిగితే అక్షయ్ నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది అని నక్షత్ర ప్రియా దగ్గర నెంబర్ తీసుకోదు. అలా నక్షత్ర ఏడుస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంటే నెమ్మదిగా ఫోన్ అటెండ్ చేసి హలో ఎవరు అని చిన్నగా అంటుంది. నక్షత్ర నేనురా వరుణ్ని అని వరుణ్ చాలా సంతోషంగా మాట్లాడుతుంటే వరుణ్ అని నక్షత్ర గట్టిగా ఏడుస్తూ పిలిచేసరికి నక్షత్ర ప్లీజ్ ఏడవకరా, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు కాల్ చేయడం కుదరలేదు, కానీ నువ్వు అక్కడ సేఫ్గా ఉన్నావని నాకు తెలుసు. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశాను అని వరుణ్ చెప్తుంటే ఇప్పుడు నీకు నేను గుర్తుకొచ్చానా? నువ్వు నన్ను మర్చిపోయావేమోనని ఎంతలా ఏడుస్తున్నానో తెలుసా? పగలు రాత్రి లేకుండా పిచ్చిదానిలాగా నిన్ను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటున్నాను. సడన్గా అమెరికాకని వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది నిన్ను నేను ఎంత ప్రాణంగా ప్రేమించాను అని. నిన్ను చూడకుండా ఉండలేను వరుణ్, ప్లీజ్ వెంటనే ఇక్కడికి రావా, లేకపోతే నన్ను అమెరికాకి రమ్మంటావా? వెంటనే స్టార్ట్ అవుతాను అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే నక్షత్ర మాటలకి వరుణ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు నా కోసం ఇంతలా ఆలోచిస్తావని అనుకోలేదురా. చెప్పాను కదా, తప్పని పరిస్థితుల్లో అమెరికాకు వచ్చాను, కానీ నిన్ను బాధ పెట్టాలని అస్సలు అనుకోలేదు. నువ్వు అమెరికాకి రావడం కాదు, ఒక్క 3 days ఓపిక పట్టు, నేనే నీ కళ్ళ ముందు ఉంటాను అని వరుణ్ చెప్తుంటే నిజంగానా అని నక్షత్ర చాలా సంతోషంగా అడుగుతుంది. అవును నక్షత్ర, నేను వచ్చిన తర్వాత మా పేరెంట్స్తో మాట్లాడి మన పెళ్ళి గ్రాండ్గా జరిగేటట్టు చేస్తాను. నువ్వంటే ప్రాణం రా. నిన్ను చూడకుండా ఎన్ని రోజులు ఉండడం చాలా కష్టంగా అనిపించింది, కానీ నీకు ఫోన్ చేస్తే వెంటనే నీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. అందుకే నా మనసు చంపుకొని నీకు ఫోన్ చేయలేదు. రియల్లీ ఐ మిస్ యూ రా అని వరుణ్ చాలా బాధతో చెప్తుంటే వరుణ్ అని నక్షత్ర ఏడుస్తూ నువ్వు వచ్చిన తర్వాత చెప్తాను, నన్ను చాలా బాధ పెట్టావు, ప్లీజ్ త్వరగా రావా అని నక్షత్ర అనగానే తప్పకుండా ఒక 2 daysలో స్టార్ట్ అవుతాను. నెక్స్ట్ డే నీ కళ్ళ ముందుంటాను. తర్వాత మనిద్దరి పెళ్ళి. అప్పటి నుండి నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండను, ప్రామిస్ చేస్తున్నాను అని వరుణ్ చెప్పగానే నక్షత్ర మనసంతా సంతోషంతో నిండిపోతుంది. నీకోసం ఈ నక్షత్ర ప్రతి క్షణం వెయిట్ చేస్తూనే ఉంటుంది అని నక్షత్ర అంటుంటే సరే, ఇక్కడ వరకు కంప్లీట్ చేయాల్సింది కొంత ఉంది, అది కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అవుతాను, ఉంటాను అని అనగానే నక్షత్ర మౌనంగా ఉండిపోతుంది. నక్షత్ర అని వరుణ్ చిన్నగా పిలిచేసరికి నక్షత్ర ఊ అని మాత్రమే అంటుంది. ఐ లవ్ యూ నక్షత్ర అని వరుణ్ చెప్పిన మాట వినగానే నక్షత్ర హార్ట్ బీట్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ మాట నీకు చాలా రోజుల నుండి చెప్పాలని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇలా బాధపడడం నాకు ఇష్టం లేదు. వచ్చిన తర్వాత నీకొక సర్ప్రైజ్ కూడా ఇస్తాను. నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలుసా? ఇన్ని రోజుల నుండి నువ్వు ప్రియా గురించి బాధపడుతున్నావు కదా, అలాంటిది ఏమీ ఉండదు. నువ్వు, నేను, మీ ఫ్రెండ్ అందరం హ్యాపీగా ఉంటాము. సరే ఇంకా ఉంటాను, కానీ నేను చెప్పిన దానికి నీ నుండి ఆన్సర్ రాలేదు అని వరుణ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఫస్ట్ నువ్వు నా ఎదురుగారా, అప్పుడు చెప్తుంది ఈ నక్షత్ర ఆన్సర్ అని నక్షత్ర చిరు కోపంగా అంటుంది. తప్పకుండా మా మేడం గారి కోపాన్ని
భరించక తప్పదు అని వరుణ్ నవ్వుతూ ఇంకా ఫోన్ కట్ చేస్తాడు. నక్షత్ర తన ఫోన్ని తన గుండెలకి హత్తుకుని వరుణ్ చెప్పిన మాటలను వింటూ చిన్నగా సిగ్గుపడుతుంది. నక్షత్రకి అవన్నీ గుర్తుకొస్తుంటే తన కళ్ళు సంద్రాన్ని తలపిస్తాయి. నిన్న కాల్ చేసి 3 డేస్లో నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పావు, కానీ ఈరోజే నువ్వు వస్తావని అనుకోలేదు. వచ్చిన తర్వాత నువ్వు ప్రియాతో క్లోజ్గా ఉండటం ఏమీ అర్థం కావడం లేదు వరుణ్. పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. నీ మాటలు అబద్ధం కాదు, నీ ప్రేమ అబద్ధం కాదు. ప్రతి క్షణం నువ్వు నా గురించి ఎంత పరితపించావో ఈ కొన్ని రోజులు ఆలోచిస్తేనే అర్థమైంది. అలాంటిది నువ్వు నన్ను మోసం చేయడం కలలో కూడా జరగదు. ఏదో జరిగింది. ఇప్పుడే నిన్ను అడగాలి, వస్తున్నాను అని నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకుని నెమ్మదిగా బయటకొస్తుంది. ప్రియా కాఫీ పెడుతూ ఉండగా సత్యవతి గారు ప్రియా దగ్గరకు వస్తారు. అమ్మ ప్రియా అని సత్యవతి గారు అనగానే, ఆంటీ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, వరుణ్ వచ్చేశాడు, తనకి నాపై ఉన్న కోపం పోయింది అని ప్రియా చాలా సంతోషంగా మాట్లాడుతుంటే, అవును తల్లి, వరుణ్కి నీపై ఎటువంటి కోపం ఉండదు. కానీ ఒక విషయం చెప్తాను, ఇప్పుడు తనకి నీపై ఎటువంటి కోపం లేదు కదా. మళ్ళీ నువ్వు తన దగ్గర పాత విషయాలేమీ గుర్తుకు చేయకు. అంటే లాస్ట్ టైం వరుణ్ బాబు వచ్చినప్పుడు నీతో ప్రవర్తించిన తీరు గురించి, నువ్వు సూసైడ్ చేసుకోవడం గురించి మళ్ళీ వరుణ్ దగ్గర ఏమీ మాట్లాడకు. అలా మాట్లాడితే మళ్ళీ నువ్వు చేసిందంతా గుర్తుకు వస్తే తను నీపై మళ్ళీ కోపాన్ని తెచ్చుకుంటాడు. సరేనా అని సత్యవతి గారు చెప్పగానే, లేదంటే నేను ఆ విషయాలు ఏమీ మాట్లాడను, వరుణ్ వచ్చేస్తాడు, నేను మీతో తర్వాత మాట్లాడతాను అని ప్రియా చాలా సంతోషంగా కాఫీ పెడుతుంది. వరుణ్ డైరెక్ట్గా ప్రియా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి ప్రియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర కిందకి దిగుతూ ఉండగా వరుణ్ ప్రియా రూమ్లో నుండి రావడం చూసి షాక్గా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వరుణ్ ప్రియా పక్కన ఉన్న రూమ్లో కదా ఉందండి, డైరెక్ట్గా ప్రియా రూమ్లో నుండి వస్తున్నాడు అని నక్షత్ర అర్థం కాక వరుణ్ వైపు చూస్తూ స్టెప్స్ కిందకి దిగుతూ ఉంటుంది. ప్రియా వరుణ్ దగ్గరకు వచ్చి కాఫీ అని చాలా సంతోషంగా అంటుంటే, అమ్మయ్య, నీ కాఫీ తాగితే చాలు, ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో తెలుసా అని ప్రియా అని వరుణ్ చిన్నగా నవ్వుతూ కాఫీ కప్పు తీసుకుని ప్రియాని తన పక్కన కూర్చోపెట్టుకుంటాడు. వరుణ్ కాఫీ తాగుతూ, నువ్వు పెట్టిన కాఫీ అంటే నాకు చాలా ఇష్టం రా, చాలా రోజుల తర్వాత మళ్ళీ తాగుతున్నాను అని వరుణ్ నవ్వుతూ మాట్లాడుతుంటే ప్రియా మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. నక్షత్ర ఏమీ అర్థం కాక అలాగే వాళ్ళ వెనుక నుండిపోతుంది. నక్షత్ర, నీ కాఫీ కోసం బయట కూడా నేను కాఫీ తాగలేదు, నీ కాఫీకి నీ వంటకి నేను బాగా అలవాటు పడిపోయాను అని వరుణ్ చిన్నగా నవ్వుతూ చెప్పిన మాట గుర్తుకు రాగానే నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. వరుణ్ నువ్వు అని ప్రియా ఏదో చెప్పబోతుండగా ఇంతలో ప్రియా వరుణ్ బడిలో ఉండడం చూసి ప్రియా ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ తన తలతో ప్రియా తలని చిన్నగా ఢీకొట్టి, నువ్వు కాదు, ఇప్పుడు మాట్లాడాల్సింది నేను, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని ప్రియా భుజంపై తలవాల్చి నవ్వుతూ మాట్లాడుతుంటే అదంతా చూస్తున్న నక్షత్ర అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. ప్రియా వరుణ్ బడిలో ఉండటం వల్ల ప్రియా తడబడుతూ, చెప్పు వరుణ్ అని చిన్నగా అంటుంటే, రేపు నైటు అమ్మ వాళ్ళు వస్తున్నారు, మనిద్దరి పెళ్లి గురించి మాట్లాడడానికి, ఇంకొన్ని రోజుల్లో నీకు నాకు పెళ్ళి అని చెప్పగానే నిజంగానా అని ప్రియా చాలా సంతోషంగా అడుగుతుంది. ఆ మాటలు విన్న నక్షత్ర గుండె ఆగి కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంటే నక్షత్ర కళ్ళకి కూడా ఎదురుగా ఉన్న మనుషులు ఎవరూ కనిపించరు. ఎందుకంటే అప్పటికే తన కంట్లో కన్నీళ్లు తన చెంపల మీదుగా జారిపోతుంటాయి. అంటే రేపు నైటు అత్తయ్య మావయ్య వస్తున్నారా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు, అంటే ఇంకొన్ని రోజులు
నీకు నాకు పెళ్ళి అని ప్రియ చిన్న పిల్లలాగా చాలా సంతోషంగా మాట్లాడుతూ లేచి గంతులు వేస్తుంటే వరుణ్ నవ్వుతూ ప్రేమగా ప్రియా వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకుని ప్రియా వైపు చూస్తుంది. తన ప్రాణ స్నేహితురాలి కళ్ళల్లో ఇన్ని రోజుల తర్వాత సంతోషం కనిపిస్తుంటే నక్షత్ర పెదవులపై విరక్తి నవ్వొచ్చి చేరుతుంది. ఇంతకాలం నేను భ్రమలో ఉన్నాను ప్రియా. నువ్వు చెప్పింది నిజం. వరుణ్కి నువ్వంటే ప్రాణం. అందుకే నువ్వు సూసైడ్ చేసుకున్నావని తెలియగానే అంత స్పీడ్గా ఇక్కడికొచ్చాడు. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. మరి నన్ను అని అనుకోగానే నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. మీరు నన్ను ప్రేమించలేదు వరుణ్ గారు. జస్ట్ నాపై అది అట్రాక్షన్ మాత్రమే. కానీ నేను కూడా అదే ప్రేమ అని అనుకున్నాను. ఎందుకో ఇంతలా నాపై ప్రేమ చూపించి నన్ను మోసం చేశారు. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నన్ను ప్రేమించలేదు అని అనుకుంటూ ఉండగా స్టార్టింగ్లో నాతో చాలా పొగరుగా మాట్లాడావు కదా. మరి ఈ వరుణ్ అంటే ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది అని వరుణ్ స్టార్టింగ్లో చెప్పిన మాటలు గుర్తుకు రాగానే నక్షత్ర చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. అంటే ఇంతకాలం ప్రేమ అని ముసుగు వేసుకుని నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి ప్రియా అంటే ఇష్టం లేదు అన్నట్టు నా ఎదురుగా బిహేవ్ చేస్తూ పూర్తిగా నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేనేమో మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను. చివరికి మీ ఫ్రెండు అక్షయ్కి కూడా అబద్ధం చెప్పారు. అప్పటికి తను చెప్తూనే ఉన్నాడు, మీరు ప్రియని పెళ్లి చేసుకుంటాను అని ఎవరికో మాట ఇచ్చారు అని. అయినా కూడా పిచ్చిదానిలాగా అక్షయ్ని నమ్మకుండా మిమ్మల్ని నమ్మాను. కావాలని నిన్న నాకు కాల్ చేసి అదంతా మాట్లాడారు. ఈరోజు మీ ఇద్దరిని ఇలా చూస్తే నేను ఇంకా ఏడుస్తానని మీకు తెలిసి కావాలని ఇదంతా చేశారు. స్టార్టింగ్లో మీతో కోపంగా మాట్లాడి మిమ్మల్ని తిట్టినందుకు నాపై ఇంతలా పగ సాధిస్తారని అనుకోలేదు. అసలు మీ ప్రేమ అబద్ధం, మీ మాటలు అబద్ధం. చివరికి మీరు నాతో దగ్గరగా ఉండటం కూడా అబద్ధమే కదా వరుణ్ అని నక్షత్ర అలాగే ఏడుస్తూ గార్డెన్లోకి వెళ్ళిపోతుంది. ప్రియా మాత్రం చాలా సంతోషంగా వరుణ్తో ఎన్నో మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. ప్రియా చెప్పిందంతా వరుణ్ చాలా ఓపికగా ప్రియా వైపు చూస్తూ వింటూ ఉంటాడు. ఇంతలో ప్రియాకి నక్షత్ర గుర్తుకు వచ్చి, వరుణ్ నీకు నక్షత్ర తెలుసు కదా, అదే నా ఫ్రెండు, అబ్రాడ్లో ఉంటుంది చెప్పాను కదా అని ప్రియా అంటుంటే, అవును చెప్పావు గుర్తుంది అని వరుణ్ నవ్వుతూ అంటుంటే, ఆకు తనకి గుడ్ న్యూస్ చెప్పాలి అని ప్రియా స్పీడ్గా పరిగెట్టుకుని నక్షత్ర రూమ్లోకి వెళ్ళి నక్షత్ర అని పిలుస్తుంది. వరుణ్ మాత్రం ప్రియా వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇదేంటి నక్షత్ర రూమ్లో లేదా అని ప్రియా బయటకొచ్చి చూసేసరికి నక్షత్ర గార్డెన్లో మౌనంగా కూర్చుని ఉండటం చూసి, వరుణ్ నక్షత్ర గార్డెన్లో ఉంది, వెళ్దాం రా అని చెప్పి వరుణ్ చేతిని పట్టుకుని గార్డెన్లోకి తీసుకుని వెళ్తుంది. గార్డెన్లోకి వస్తున్న ప్రియా వరుణ్ని చూడగానే నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ప్రియా, కానీ ఇక్కడ నేనుండలేను. ఇక్కడి నుండి నేను దూరంగా వెళ్ళిపోవాలి అని నక్షత్ర వస్తున్న కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటూ లేని నవ్వుని పెదవులపైకి తెచ్చుకుంటుంది. నక్షత్ర వరుణ్ వచ్చాడు. చెప్పాను కదా వరుణ్కి నేనంటే ప్రాణమని. రేపు వరుణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో మా పెళ్ళి అని ప్రియా వెంటనే వెళ్ళి నక్షత్రని హక్ చేసుకునేసరికి నక్షత్ర చిన్నగా కంగ్రాచులేషన్స్ అని అంటుంది. వరుణ్ నక్షత్ర నీకు తెలుసు కదా అని అనగానే వరుణ్ నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర కూడా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ హలో నక్షత్ర అని అనగానే నక్షత్ర ఒక క్షణం వరుణ్ వైపు చూసి, సరే మీరిద్దరూ మాట్లాడుకుంటుండండి, నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వరుణ్ వెళ్తున్న నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. వరుణ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, బయటకు వెళ్దామా అని ప్రియా నవ్వుతూ అంటుంటే వరుణ్ నార్మల్ అయ్యి,
తప్పకుండా వెళ్దాం, రెడీ అవ్వు అని అనగానే ప్రియా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. వరుణ్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర రూమ్లోకి వెళ్ళి మళ్ళీ గట్టిగా ఏడుస్తుంది. ఏమీ తెలియని వాడిలాగా వరుణ్ తనని హలో నక్షత్ర అని నవ్వుతూ పలకరించడం నక్షత్ర భరించలేకపోతుంది. నక్షత్ర అలాగే రూమ్లో ఏడుస్తూ ఉండగా ప్రియా రాగానే నక్షత్ర మళ్ళీ నార్మల్ అయ్యి డోర్ ఓపెన్ చేస్తుంది. నక్షత్ర ఫ్రెష్ అయ్యావా అని అనగానే అయ్యాను అని నక్షత్ర చిన్నగా అంటుంది. సరే బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అని చెప్పి ప్రియా నక్షత్ర చేతిని పట్టుకుని బలవంతంగా కిందకి తీసుకుని వస్తుంది. తనకి ఆకలి లేదు అని చెప్తున్నా వినకుండా నక్షత్ర మౌనంగా కూర్చుని తిన్నాను అన్న పేరుకి కొంచెం తిని వెళ్ళిపోతుంటే, నక్షత్ర ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వరుణ్ నన్ను బయటకు తీసుకుని వెళ్తానని చెప్పాడు, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు, మళ్ళీ మనం వచ్చేది నైట్ అని ప్రియా నవ్వుతూ వరుణ్ వైపు చూసి నక్షత్ర కూడా మనతో పాటు వస్తుంది అని అనగానే నాకేమీ ప్రాబ్లం లేదు అని వరుణ్ చిన్నగా నవ్వుతాడు. సరే నేను వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటాను అని ప్రియా స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోయేసరికి నక్షత్ర చాలా కోపంగా వరుణ్ దగ్గరికి వస్తుంది. వరుణ్ నార్మల్గా లేచి నుంచుంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు వరుణ్? ఇంకా చేసింది చాలు, ఇంకా నన్ను బాధ పెట్టాలని చూడకు. నేను మీ ఇద్దరి మధ్య రావాలని అనుకోవడం లేదు. నువ్వే ప్రియాకి చెప్పు, రేపు నైటు నేను అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాను, ఇంకా నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్పి నక్షత్ర తన చెంపలపై జారిపోతున్న కన్నీళ్లను తొచ్చుకుని అక్కడి నుండి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే వరుణ్ వెళ్తున్న నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ప్రియా వచ్చి వెళ్దామా వరుణ్ అని నవ్వుతూ అంటుంటే వరుణ్ అలాగే అని చిన్నగా బయటకు అడుగులు వేస్తాడు. కానీ ఇందాక నక్షత్ర మాట్లాడిన మాటలు వరుణ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రియా ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అవుతుంది. ప్రియా వరుణ్ రాగానే నక్షత్ర ఒక క్షణం వరుణ్ వైపు చూసి, ప్రియా రేపు నైటు నేను అబ్రాడ్కి స్టార్ట్ అవుతున్నానని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు అని ప్రియా షాక్ అడుగుతుంది. ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోతుంది, నా గురించి నీకు తెలుసు కదా, ఇంకా నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, అందుకే అని నక్షత్ర అంటుంటే, నక్షత్ర ప్లీజ్ నా కోపం తెప్పించుకో, మార్నింగ్ నుండి బయట తిరగడం వల్ల చాలా అలసిపోయాను, రేపు మాట్లాడుకుందాం, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకో సరేనా అని చెప్పి ప్రియా వరుణ్ చేతిని పట్టుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్తుంటే వరుణ్ వెనక్కి తిరిగి నక్షత్ర వైపు చూస్తుంటే నక్షత్ర వెంటనే తన ఫేస్ని చిరాకుగా పక్కకి తిప్పుకుంటుంది. నక్షత్ర మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే ప్రియాతో మాట్లాడదామని నక్షత్ర ట్రై చేసినా కూడా ప్రియా అసలు నక్షత్రతో మాట్లాడదు. మళ్ళీ తను మాట్లాడితే నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది అని చెప్తుంది అని ప్రియా భయపడుతుంది. నక్షత్రకి చిరాకొచ్చి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది. అనుషకి కాల్ చేసి టికెట్ బుక్ చేయమని చెప్పగానే ఆల్రెడీ చేశాను అని అనుష చెప్పగానే ఇంకా లగేజ్ బ్యాగ్తో నక్షత్ర తన రూమ్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడే మామ్ అని వరుణ్ పిలిచిన పిలుపుకి నక్షత్ర కిందకి చూసేసరికి కింద వరుణ్ పేరెంట్స్ ఉంటారు. వీళ్ళు వరుణ్ పేరెంట్సా అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్రియా వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళని పట్టుకోగానే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ప్రియని ఆశీర్వదిస్తారు. వరుణ్ పేరెంట్స్ కళ్ళల్లో ప్రియాపై ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటే నక్షత్ర బాధగా కళ్ళు మూసుకుంటుంది. నీకు ఒక కుటుంబం దొరికింది, వాళ్ళందరూ నిన్ను నిజంగానే సొంత కూతురులాగా చూసుకుంటారు. ఇంకా వరుణ్ తన గురించి నేను తప్పుగా అనుకున్నాను, తప్పకుండా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది. నాపై కోపంతో ఇదంతా చేశాడు, అంతే తప్ప నీపై ప్రేమ లెక్క కాదు. ఇంకిక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు అని నక్షత్ర స్టెప్స్ దిగి కిందకొచ్చి
ప్రియా ఇంకా నేను వెళ్తున్నాను అని అనగానే ప్రియా ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తుంది. ఒక నిమిషం నక్షత్ర అని ప్రియా వరుణ్ పేరెంట్స్ వైపు చూస్తూ తన పేరు నక్షత్ర ఆంటీ, నా ఫ్రెండ్ అని అనగానే రమాదేవి గారు నక్షత్ర దగ్గరికి వచ్చి, లక్షణంగా ఉన్నావు తల్లి, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. అదేంటి నీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని వెళ్ళిపోవడం అని రమాదేవి గారు అర్థంగా అడుగుతారు. ఆంటీ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, తన పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, అప్పుడు వీలు చేసుకుని వస్తాను, ఇంకా నేను వెళ్తాను అని ప్రియా వైపు చూసి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి తన లగేజ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ప్రియాకి అంతా అయోమయంగా అనిపిస్తుంది. కానీ వరుణ్ పేరెంట్స్ ఉండటంతో తను ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇంకా ప్రియా వరుణ్ పేరెంట్స్ని కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వరుణ్ వెంటనే నక్షత్ర వెనుక వెళ్తాడు. నక్షత్ర ముందుకి నడుస్తుంటే నక్షత్ర అని పిలిచిన పిలుపుకి నక్షత్ర అడుగు అక్కడే ఆగిపోతుంది. నక్షత్ర, మా ఇద్దరి పెళ్లి పెట్టుకుని నువ్వెక్కడికి వెళ్తున్నావు అని వరుణ్ అడుగుతుంటే నక్షత్ర వెంటనే కోపంగా వెనక్కి తిరిగి వరుణ్ కాలర్ని పట్టుకుని, ఇప్పటికీ నన్ను మోసం చేసింది చాలు వరుణ్, ఇన్ని రోజులు నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంది కూడా చాలు, నీ చేతిలో కీ ఇచ్చే బొమ్మలాగా ఇన్ని రోజులు నీ మాటలు నమ్మి నేను మోసపోయాను, ఇంకా మోసపోవాలని అనుకోవడం లేదు, అసలు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది, నాతో ఇంకొక మాట కూడా మాట్లాడాలని ప్రయత్నించకని చెప్పి నక్షత్ర అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. వరుణ్ వెళ్తున్న నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. నక్షత్ర ప్యాలెస్ బయటికి రాగానే, మేడం మిమ్మల్ని అక్షయ్ గారు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు, ఒకసారి అక్షయ్ సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి అని అతను నక్షత్రకి ఫోన్ ఇస్తుంటే, ఆల్రెడీ అక్షయ్ వరుణ్ గురించి చెప్పాడు కాబట్టి నక్షత్ర ఫోన్ తీసుకుంటుంది. నక్షత్ర ప్లీజ్, అక్కడ జరుగుతుందేంటో అక్కడున్న బాడీగార్డ్ మొత్తం నాకు చెప్పాడు, అందుకే నేను నీకు ఆల్రెడీ చెప్పాను వరుణ్ తప్పకుండా ప్రియని పెళ్లి చేసుకుంటాడు అని, కానీ నువ్వే నమ్మలేదు, ఇప్పుడు చూసావు కదా, నువ్వు కంగారు పడుకో, నేను రేపు ఆఫ్టర్నూన్లోగా అక్కడ ఉంటాను, దయచేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అని అక్షయ్ అంటుంటే, అది అని నక్షత్ర ఏదో చెప్పబోతుంటే, నక్షత్ర నువ్వు ముందు వరుణ్ ప్యాలెస్కి వెళ్ళు, నేను అక్కడికి వస్తాను, అక్కడికి వచ్చిన తర్వాత నీతో పూర్తిగా మాట్లాడతాను, ఇంకొక మాట మాట్లాడావంటే నాపైన ప్రామిస్ అని అక్షయ్ అనగానే అక్షయ్ అని నక్షత్ర కోపంగా అంటుంది. ప్లీజ్ అని అక్షయ్ అనగానే నక్షత్ర బాధగా కళ్ళు మూసుకుని ఇంకా కారెక్కుతుంది. ఆ పర్సన్ నక్షత్రాన్ని వరుణ్ ప్యాలెస్కి తీసుకుని వెళ్తాడు. నక్షత్రకి అక్షయ్ పాస్వర్డ్ చెప్పగానే ఇంకా నక్షత్ర పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి అడుగు పెట్టగానే తనతో వరుణ్ గడిపిన జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే తన చేతిలో ఉన్న మొబైల్ని గట్టిగా నేలకేసి కొడుతుంది. అక్షయ్ ఫోన్ కట్ చేసి నవ్వుతూ తన ఎదురుగా ఉన్న పర్సన్ వైపు చూస్తూ, నక్షత్ర నాకు మాత్రమే సొంతం అని అనగానే తన ఎదురుగా ఉన్న పర్సన్ మాత్రం అక్షయ్ని చంపేసేటట్టు చూస్తూ ఉంటాడు. ఇంతకీ అక్షయ్కి ఎదురుగా ఉన్న పర్సన్ ఎవరై ఉంటారు? గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.